First year pathology, chapter sputum analysis. యూరిన్ అనాలిసిస్ కంప్లీటెడ్ అయిపోయింది. యూరిన్ అనాలిసిస్లో మనకి యూరోబిలినోజన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, what is the collection of urine sample, how to collection of urine sample, urine bile pigments and bile salts, how to investigate of bile salts and how to investigation of bile pigments. ఇవన్నీ మనం ఫస్ట్ ఇయర్ పెథాలజీలో చూసాం. సెకండ్ ఈజ్ ఏ స్పూటమ్ అనాలిసిస్. Sputum, what is the sputum? Sputum is the liquid substance, comes from respiratory tract when you cough. శరీరంలో ఉన్నటువంటి పదార్థాలు శరీరం వెలుపలికి రావాలి. శరీరంలో ఉన్నటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటే శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి అవయవాలను ఊపిరితిత్తులు అంటారు, లంగ్స్ అంటారు అన్నమాట. ఈ లంగ్స్ మనకి కుడివైపు ఎడమవైపు రెండు శాఖలుగా విభజించబడి ఉంటుందన్నమాట. ఊపిరితిత్తులు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. శరీరానికి శ్వాస కావాలి కాబట్టి శరీరం లోపలికి గాలిని తీసుకుని ఆ గాలి ద్వారా ఆక్సిజన్ను తయారు చేసినటువంటి వచ్చినటువంటి ఆక్సిజన్ను రక్తం లోపలికి పంపించి రక్తం ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్ తయారు చేసేసి దాని ద్వారా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలోని కణానికి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది ఊపిరితిత్తులు. ఈ విధంగా ఆక్సిజన్ అందినప్పుడు శరీరంలోని కణాలు బ్రతుకుతాయి అన్నమాట. మరి వాటికి కూడా ఆక్సిజన్ అవసరం కదా. ఆ తర్వాత లంగ్స్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థం మళ్ళీ తిరిగి అక్కడి నుంచి చెడు పదార్థం అవయవాలన్నింటి నుంచి మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వచ్చి చేరుతుంది. ఆ ఊపిరితిత్తుల్లోకి వచ్చినటువంటి వ్యర్థ పదార్థము బయటికి వెలుపలికి రావాలి. ఎలా వస్తుంది అంటే తెమడ రూపంలో బయటకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్పూటమ్ అంటామన్నమాట. వ్యర్థ పదార్థం, ఇది ఈజ్ ఏ వేస్ట్ మెటీరియల్. కానీ ఆ వేస్ట్ మెటీరియల్ బయటకు వచ్చేటప్పుడు ఒక రకమైన ఇబ్బందితో కూడుకొని ఉంటుంది. ఎందుకంటే ఆ వేస్ట్ మెటీరియల్లో అన్ని వేస్ట్ కంటామినేటెడ్ బ్యాక్టీరియా, వైరస్ ఉంటుంది కాబట్టి మంచి పదార్థం ఉంటే ప్రాబ్లం లేదు. కానీ వ్యర్థ పదార్థం వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి శరీరంలో ఖచ్చితంగా కూడాను ఈ స్ఫుటంలో వివిధ రకాల మలిన పదార్థాలతో కూడినటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. అది శరీరం వెలుపలికి చేరేటప్పుడు ఒక రకమైనటువంటి సిమ్టమ్స్, లక్షణాలతో బహిర్గతమవుతుంది. దాన్ని సిమ్టమ్స్ అంటారు. స్పుటమ్ ఈజ్ ఏ లిక్విడ్ సబ్స్టాన్స్. ఇది ఒక ద్రవ పదార్థం. కమ్స్ ఫ్రమ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వెన్ యూ కఫ్. అది ఒక దగ్గు రూపంలో బయటికి మనకు బహిర్గతమవుతుంది. స్పుటమ్ శాంపుల్ కలెక్షన్. హౌ టు స్పుటమ్ శాంపుల్ కలెక్షన్, ఎట్లా కలెక్ట్ చేయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ సెలైవా ఎర్లీ మార్నింగ్ కఫ్డ్ అవుట్ స్పుటమ్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ ఏ వైడ్ మౌత్డ్ స్టెరైల్ కంటైనర్. ఉదయం పూట తెమడ రాకుండా వచ్చినటువంటి సెలైవా, లాలాజలం రాకుండా వచ్చినటువంటి తెమడను మనం తీసుకోవాలి. ఇంట్రడక్షన్లో నార్మల్ స్పెసిమన్ ఈజ్ కలర్లెస్, వాటరీ అండ్ ఓడర్లెస్.
అంటే నార్మల్ స్ఫూటం ఎట్లా ఉంటుందంటే కలర్లెస్గా ఉంటుంది, కలర్ ఉండదు, వాటరీ ద్రవ రూపంలో ఉంటుంది, ఓడర్లెస్ వాసన ఉండదు, కలరు ఉండదు, వాసన ఉండదు, ద్రవ రూపంలో ఉంటుంది. ఇది ఇస్ ఏ నార్మల్ స్ఫూటం. ట్రకియోబ్రాంకియల్ సీక్రేషన్ constant mixture of plasma, mucin, electrolytes and water. This secretion passes through the lower upper respiratory tract. శ్వాస వ్యవస్థ రెండు భాగాలు, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. శ్వాసక్రియ యొక్క క్రింది భాగాన్ని క్రింది శ్వాస వ్యవస్థ, పైన శ్వాసక్రియ వ్యవస్థ అంటారు. అయితే ఈ లోవర్ అప్పర్ రెస్పిరేటరీ అంటే అడుగు భాగంలో శ్వాసక్రియ, లోబ్యూల్స్ అంటే గదుల యొక్క శ్వాసక్రియలో కింది భాగంలో ఉన్న గదుల నుంచి కూడా ఈ యొక్క పదార్థము వస్తే దాన్ని నార్మల్ స్పెసిమన్ అంటారు. అందులో కేవలం ఏముండాలంటే ప్లాస్మా, మ్యూసిన్, లైట్గా జిగట, కొన్ని రకాల ఎలక్ట్రోలైట్స్, ఇది వాటర్ సీక్రేషన్స్గా ఉంటే అది నార్మల్ స్పెసిమన్. కంటామినేటెడ్ విత్ నేజల్ అండ్ సెలివరీ సీక్రేషన్స్ అండ్ నార్మల్ ఫ్లోర్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ. కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి పదార్థము బయటికి వచ్చేటప్పుడు కంటామినేషన్ జరుగుతుంది. ఇక్కడ ట్రాకియాలు అంటే శ్వాసనాళంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఆ పదార్థంతో కలిసిపోయి బయటికి వచ్చేస్తుంటాయి అన్నమాట. ఆ వచ్చేసే దారిలోనే కంటామినేటెడ్ అనేది జరుగుతుంది. ద సీక్రియేషన్ ఇంక్రీజ్డ్ బై వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్. మరి ఆ తెమడ మనంతలా మనం ఎట్లా తీసుకోగలుగుతాం? కరెక్ట్గా దగ్గు వస్తుంది, ఎట్లా వస్తుంది, దగ్గు ఎట్లా వస్తుంది అంటే శరీరంలో వేగస్ నర్వ్ అనే నర్వ్ ఉంటుంది, నాడీ వ్యవస్థ ఉంటుంది. ఆ వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ ప్రేరేపించడం వలన మనకు దగ్గు వచ్చేస్తుంది. వేగస్ నర్వ్, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మనకు దగ్గు రావడానికి ముఖ్య కారణం వేగస్ నర్వ్ అన్నమాట. ఆ నర్వ్ స్టిమ్యులేషన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా, మరి నర్వ్ ఎట్లా స్టిమ్యులేషన్ అయింది, హౌ టు అంటే శరీరంలో ఏదైనా ఒక వ్యర్థ పదార్థం బయటికి రావాలి అంటే గ్లాండ్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది హార్మోన్స్ రూపంలో. అప్పుడు వెళ్ళినప్పుడు ఈ యొక్క వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ చెంది మనకి ఆటోమేటిక్గా సీక్రేషన్ అనేది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కెమికల్ కంపోజిషన్ ఆఫ్ స్ఫూటం. స్ఫూటం కన్సిస్ట్ ఆఫ్ 95% water, 5% solids. Solids are carbohydrates, proteins, lipids, DNA and sialic acid. క్లియర్. అయితే స్ఫుటంలో మరి ఏమేమి ఉంటాయి అంటే 95% నీరు ఉంటుంది, 5% ఘన పదార్థాలు ఉంటాయి. వాటిల్లో కార్బోహైడ్రేట్స్ ఒకటి, లిపిడ్స్ ఒకటి, ప్రోటీన్స్ ఒకటి, డిఎన్ఏ ఒకటి. ఇవి ఉండడం వలన ఆ స్ఫుటం అనేది తెమడ రూపాన్ని అబ్నార్మల్ స్ఫుటంగా మారిపోతుంది. హౌ టు శాంపుల్ స్పెసిమన్ కలెక్షన్ అంటే ఎర్లీ మార్నింగ్ స్పెసిమన్ షుడ్ బి కలెక్టెడ్ ఇన్ ఏ క్లోజ్డ్ కంటైనర్. మూత ఉన్నటువంటి ప్లాస్టిక్ కంటైనర్లో మనం శాంపుల్ని కలెక్ట్ చేయాలి, ఎర్లీ మార్నింగ్ స్ఫుటం శాంపుల్. మరి శాంపుల్ కలెక్ట్ చేసేటప్పుడు పేషెంట్కి మనం కొన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏమి ఇన్స్ట్రక్షన్స్ అంటే ద మౌత్ షుడ్ బి వాష్డ్ వెల్ బై యూజింగ్ వాటర్. మొదటగా మనం శాంపుల్ ఇచ్చే కంటే ముందు నోటిని నీళ్లు పోసుకొని బాగా పుక్కిలించి బయట ఉమ్మేసేయాలి. ఫస్ట్ వాష్ విత్ వాటర్ అన్నమాట. నోటిని పుక్కిలించేసుకొని బయటికి ఉమ్మిచ్చేసేయాలి. The sputum must be coughed up from the lung bronchi and placed in the body. Okay. The sputum must be coughed up from the lungs bronchi and placed in the bottle. ఈ యొక్క బాటిల్లో మనం శాంపుల్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే
పేషెంట్ షుడ్ బి కలెక్ట్ ఓన్లీ ద మెటీరియల్ ఆఫ్ స్ఫూటం, నాట్ ద సెలైవ. సెలైవ రాకుండా కేవలం పేషెంట్ శాంపుల్ మాత్రమే తీసుకునేటట్లు చేయాలన్నమాట. ఓన్లీ సెలైవ రాకుండా కేవలం శాంపుల్ మాత్రమే, తిమ్మడతో కూడినటువంటి పదార్థం మాత్రమే మనకు వచ్చే విధంగా మనం చూసుకోవాలి. మరి వాట్ ఈస్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే దాంట్లో ఒకటి క్వాంటిటీ. నార్మల్ 24 hours అబౌట్ 100 ml పర్ డే. సర్వసాధారణంగా ఒక రోజుకు 100 ml తిమ్మడ అనేది బయటకు వచ్చేస్తుంటుంది 24 గంటలు. ఒకవేళ ఏమైనా తిమ్మడ ఉన్నా సాధారణంగా ఇంక్రీజ్డ్ క్వాంటిటీ ఈజ్ సీన్ లంగ్ యాబ్సెసెస్, పల్మనరీ ట్యూబర్కులోసిస్. మనం మామూలుగా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత బ్రషింగ్ చేస్తాం, తెమ్మడ తీస్తాం. ఎంత తీయాలి? మ్యాక్సిమం పర్ డే 100 ml. 100 ml మీన్స్ ఇట్ జస్ట్ క్వాంటిటీ. అంతకంటే ఎక్కువ వచ్చింది అంటే కనుక మన శరీరంలో లంగ్ యాబ్సెసెస్ అంటే ఊపిరితిత్తులకు ఏదైనా ప్రమాదమైనా జరిగి ఉండాలి, లేదు పల్మనరీ ట్యూబర్కులోసిస్ అనే వ్యాధి వచ్చైనా ఉండాలి. ఇవి రెండు జరిగితేనే మనకి స్ఫూటం యొక్క క్వాంటిటీ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. సెకండ్ వన్ ఈజ్ కలర్. కలర్కి వస్తే నార్మల్ స్ఫూటం అంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి వచ్చే స్ఫూటం ఎట్లుండాలి? కలర్లెస్, కలర్ ఉండకూడదు, క్లియర్గా ఉండాలి, అంటే నీట్గా ఉండాలి. ఒప్పల్సెంట్ అంటే అవతలకి కనిపించే అంత తెమ్మడ లేతగా ఉండాలి. ఇన్ న్యూమోనియా పేషెంట్స్ అండ్ లంగ్ యాబ్సెస్ కలర్ గ్రీనిష్ ఎల్లో. ఒకవేళ ఈ విధంగా ఉంటే నార్మల్ కలర్ అన్నమాట. ఒకవేళ అట్లా కాదు, గ్రీనిష్ ఎల్లో కలర్లో మనకి స్ఫుటం వచ్చింది, దట్ పేషెంట్ ఈజ్ నోన్ యాజ్ న్యూమోనియా ఆర్ లంగ్ యాబ్సెస్. ఆ పేషెంట్కి న్యూమోనియా వచ్చి అన్నా ఉండాలి, లేదు అంటే ఊపిరితిత్తులకు ఏదైనా వ్యాధి వచ్చైనా ఉండడానికి అవకాశం అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క స్ఫూటం యొక్క కలర్ అనేది మారడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఓడర్ మీన్స్ వాసన. స్ఫూటం ఓడర్, నార్మల్ స్ఫూటం ఓడర్లెస్. నిజానికి సర్వసాధారణంగా సాధ్యమైనంత మేర స్ఫూటానికి ఓడర్ ఉండదు, తెమడ తీసినప్పుడు వాసన అనేది ఉండదు అండ్ క్లియర్గా ఉంటుంది. వాటర్ నీళ్ళ మాదిరినే వస్తుంది. కానీ అట్లా కాకుండా పుట్రీట్ ఓడర్ ఇండికేట్స్. పుట్రీట్ అంటే ఒక సువాసన, ఒక రకమైనటువంటి వాసన వచ్చి ఉంటే అప్పుడు ఊపిరితిత్తుల్లో ఏదో ఒక చిన్న పుండు లేదంటే యాబ్సెస్ అంటే ఏదైనా గాయము ఏమైనా ఉండడానికి అవకాశం ఉంది. రెండోది గ్యాంగ్రీన్ ఆఫ్ ద లంగ్స్. ఊపిరితిత్తుల్లో చెడు పదార్థాల యొక్క మిళితం ఏమైనా ఉంటే కూడా ఈ యొక్క వాసన రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. లేయర్ ఫార్మేషన్, చీజీ ఓడర్, మాలిగ్నిన్ ట్యూమర్స్. చీజీ అంటే పెరుగు లాంటి అంటే పెరుగు పుల్లిపోయిన వాసన ఎట్లా ఉంటుందో అట్లా వస్తే లైట్గా ట్యూమర్స్ ఉన్నట్లు లెక్క, ఆ విధంగా ఉంటాయి. లేయర్ ఫార్మేషన్, నార్మల్లీ నో లేయర్ ఫార్మేషన్. The sputum is allowed to stand 2 to 3 hours. The layer formation takes place. మ్యాక్సిమం అట్లాంటి లేయర్స్ ఏమైనా తెరలుగా ఏమైనా వచ్చాయంటే సాధ్యమైనంత వరకు రావు. కన్సిస్టెన్సీ అండ్ అపియరెన్స్. మరి ఒక్కొక్కటి ఎట్లా ఉంటుంది, మ్యాక్సిమం ఎట్లా ఉండాలి? స్ఫుటం నార్మల్లీ కన్సిస్టింగ్ విస్కస్. తెమడ సర్వసాధారణంగా లైట్ జిగుట పదార్థంగా ఉంటుంది, విస్కస్. స్ఫుటం కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ సెవరల్ టైప్స్ బేస్డ్ ఆన్ కన్సిస్టెన్సీ అండ్ అపియరెన్స్. స్ఫుటంని
కొన్ని రకాలుగా చేసాము. అది దాని యొక్క అపియరెన్స్ ఉన్న దాన్ని బట్టి, 1 నార్మల్ స్ఫుటం, 2 సీరస్ స్ఫుటం, 3 మ్యూకాయిడ్ స్ఫుటం, 4 పుర్లెంట్ స్ఫుటం, 5 బ్లేడీ స్ఫుటం. ఇట్స్ కంటిన్యూషన్ టుమారో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.